నమస్తే, నేను మీ హరిత. మీరు పాలిటెక్నిక్ డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, హోటల్ మేనేజ్మెంట్ లాంటి కోర్సుల్ని పూర్తి చేశారా? అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడే సెటిల్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారా? అయితే టెక్నాలజీలో నెంబర్ 1గా ఉన్న జపాన్ బెస్ట్ చాయిస్గా చెప్పొచ్చు. అసలు జపాన్ వెళ్ళడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు ఎడ్ప్లస్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. మీ గురించి చెప్పండి ముందుగా, ఎడ్ప్లస్ గురించి. ఈడీ ప్లస్ అనేది ఈరోజు ఎస్టాబ్లిష్ చేసిన సంస్థ కాదండి. ఇది ఆల్మోస్ట్ 2000 సంవత్సరం నుంచి ఎస్టాబ్లిష్ చేసిందండి. అంటే ఆల్మోస్ట్ 2.5 దశాబ్దాలు మేము ఈ స్టూడెంట్స్కి గైడెన్స్ ఇవ్వటంలో ఆరితేరి ఉన్న సంస్థ అండి. అండ్ మేము ఎప్పుడైనా కానీ పాత్వే ప్రోగ్రామ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తామండి. అంటే పాత్వే ప్రోగ్రామ్స్ అంటే జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. అది ఇంజనీరింగ్ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, లేదా ఫార్మసీ అవ్వచ్చు, డెంటల్ అవ్వచ్చు, మీరు అన్నట్టుగా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదా హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు. ప్రతి ఒక్క స్టూడెంట్కి వీ విల్ బి గైడింగ్ దెమ్ ఫ్రమ్ హౌ టు షేప్ దేర్ కెరియర్ అనమాట. సో అందుకని చెప్పేసి ఈడీ ప్లస్ అనేది ఇట్స్ వెల్ నోన్ ఎడ్యుకేషనల్ ఎడ్టెక్ కంపెనీ అండి. మేము ప్రతి ఒక్క ఊర్లోనూ, ప్రతి ఒక్క మండలంలోనూ, ప్రతి ఒక్క జిల్లాలో కూడా మా ద్వారా గైడెన్స్ పొందిన ప్రతి స్టూడెంట్ ఉన్నారండి. అంటే 20 సంవత్సరాలుగా మార్కెట్లో ఉన్నారు మీరు? అవునండి, 26 సంవత్సరాలు. 26 సంవత్సరాలుగా మార్కెట్లో ఉన్నారు. పేరెంట్స్ మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అంటే ఏం చెప్తారు? ఒకటండి, మేము డెడికేటెడ్గా ఎక్స్టెండ్ అవర్ సర్వీసెస్ టు ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ స్టూడెంట్ ఫ్యూచర్ అండి. దో అది మెడిసిన్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఇంకా రకరకాల కోర్సులు అవ్వచ్చు అండి. అండ్ ప్రతి ఒక్క పేరెంట్కి ఏంటంటే మేము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళతో పాటే మేము నడుస్తాము. ప్లస్ వీ ట్రైన్ ద స్టూడెంట్. అంటే మా ఇంట్లో మా తమ్ముడు లేకపోతే మా చెల్లు అబ్రాడ్ వెళ్తే ఏ విధంగా ఉంటుంది అనేది మేము ముందే ప్రెడిక్ట్ చేసేసి దాని ప్రకారంగానే మేము వీ విల్ బీ సజెస్టింగ్ టు ద స్టూడెంట్స్ అనమాట. అంటే 26 సంవత్సరాలుగా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలో మీరు నెంబర్ 1గా కొనసాగుతున్నారు. మీ ద్వారా ఒక స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళాలి అంటే ఏంటి, వాళ్ళకి ఏమి ఉండే బెనిఫిట్స్ ఏంటి? మెయిన్గా ఇప్పుడు జపాన్ చూస్ చేసుకోమంటున్నారు. జపానే ఎందుకు చూస్ చేసుకోవాలి? ఇప్పుడు బేసికల్గా ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క మెంటాలిటీతో ఉంటారండి. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మనం ఒక ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ఉండాలి అనేది ఏమి ఉండదు. సో మేమేం చేస్తాము అని అంటే ప్రతి డిఫరెంట్ స్టూడెంట్ని ఆ ఇండస్ట్రీకి అనుగుణంగా, అంటే ఐ మీన్ టు సే ఇప్పుడు మనం జపాన్ అనుకున్నాం, జపాన్లో మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుంది, లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది. సో ఆ లాంగ్వేజ్కి తగ్గట్టుగా వీళ్ళకి శిక్షణ ఇవ్వటం, ప్లస్ ఇండస్ట్రీలో శిక్షణ ఇవ్వటం, తర్వాత నెంబర్ ఆఫ్ జాబ్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది దాని గురించి ప్రతి ఒక్కటి మేము దగ్గరుండి చూసుకోవడం జరుగుతుందండి. అదే కాకుండా అక్కడ మన స్టూడెంట్ వెళ్ళిన తర్వాత కూడా మన సర్వీసెస్ ఉంటాయండి. అండ్ అదే కాకుండా మేము వచ్చేసి కంపల్సరీగా మా స్టాఫ్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు కంపల్సరీ స్టూడెంట్ని అకంపెనీ చేసి వాళ్ళని అక్కడ యూనివర్సిటీలో కానీ లేకపోతే అక్కడ అకామిడేషన్లో మొత్తము సెటిల్ అయ్యే వరకు వీ విల్ బీ హెల్పింగ్ దెమ్. నాట్ ఓన్లీ దిస్, ఎందుకంటే ప్రతి పేరెంట్ ఒక నమ్మకం మీద వస్తాడండి. ఈడీ ప్లస్ అంటే ఒక దృఢమైన నమ్మకంతో వస్తారు. ఆ నమ్మకాన్ని మేము ఏ రోజు వమ్ము చేయమండి. సో ఎప్పుడైతే ఈ స్టూడెంట్ వస్తారో, వచ్చిన తర్వాత తను మొత్తం అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఎప్పుడైతే ఫ్లై అయ్యే దగ్గర నుంచి తను అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యే వరకు మేము హ్యాండ్ హోల్డ్ చేసే మేము నడిపిస్తామండి. సో దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ విత్ ఈడీ ప్లస్ అండి. ఇప్పటి వరకు ఎన్ని వందల మందిని మీరు పంపించి ఉంటారు, అబ్రాడ్లో సెటిల్ చేసి ఉంటారు పిల్లల్ని? ఇప్పటి వరకు 6500 మంది స్టూడెంట్స్. అండ్ వీళ్ళే కాకుండా ఎస్పెషలీ విత్ దిస్ గ్రాడ్యుయేషన్ ఇమర్షన్ ప్రోగ్రామ్కి వచ్చేసేదానికి ఆల్మోస్ట్ మా కన్జర్వేటివ్లో మేము ఆల్మోస్ట్ 3000 స్టూడెంట్స్ని 2018 నుంచి మేము జాబ్లో ప్లేస్ చేయడం జరుగుతుందండి. అండ్ దిస్ ఈజ్ నాట్ ద న్యూ ప్రోడక్ట్ వాట్ ఈడీ ప్లస్ ఈజ్ బ్రింగింగ్ అప్ నౌ. ఇది ఆల్రెడీ ప్రూవెన్ ప్రోడక్ట్ అండి. ఆల్రెడీ స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ స్థిరపడిన స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడ సెటిల్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు, అండ్ చాలా బాగా రాణిస్తున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు అన్నమాట. ఇప్పుడు 26 ఇయర్స్గా మీరు మార్కెట్లో ఉన్నారు. అవునండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేరెంట్ అనుకుంటాను, మీ గురించి నాకు తెలియదు, మీ దగ్గరికి వచ్చాను, మిగతా స్టూడెంట్స్ ఇప్పుడు మీ ద్వారా చాలా వేల మందిని 6000 మందిని వరకు వాళ్ళని సెటిల్ చేశారు, వెళ్ళారు అని చెప్తున్నారు. వాళ్ళ నెంబర్స్ ఏమైనా ఇవ్వమంటే నాకు ఇస్తారా? ఎగ్జాక్ట్లీ అండి. మేము అనేది ఏంటంటే మేము ఇందాక నేను మాట్లాడిన మాటల్లోనే
ప్రతి మండలంలోనూ, ప్రతి ఊర్లోనూ, ప్రతి జిల్లాలోనూ మా స్టూడెంట్స్ ఉన్నారు. మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది చూసుకున్న తర్వాత డెఫినెట్గా వీ విల్ మేక్ యూ టు టాక్ టు ద స్టూడెంట్స్. లేదు సపోజ్ మీకు ఆ జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ అందుబాటులో లేకపోతే స్టూడెంట్స్, వీ విల్ బీ గివింగ్ ద అదర్ స్టూడెంట్స్ నెంబర్స్ అండి. దే కెన్ ఓపెన్లీ టాక్ టు దెమ్ అండ్ దే కెన్ డిస్కస్ అబౌట్ అవర్ సర్వీసెస్ ఆర్ హౌ దే హ్యాడ్ బీన్ సెటిల్డ్ అనేది ప్రతి ఒక్కటి మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు మీరు జపాన్ గురించి ఎక్కువగా చెప్తున్నారు. కెనడా దానికంటే తక్కువ ఖర్చులో వెళ్ళి రావచ్చేమో? లేదండి, కెనడాది మీరు ఏ కంట్రీ అయినా చూసుకోండి, ఏ కంట్రీకి ఆ కంట్రీ యొక్క వాల్యూ ఉంటుందండి, వాల్యూ పాయింట్ ఆఫ్ ఇది ఉంటుంది. బట్ అట్ ప్రజెంట్ ఉన్న జియో పొలిటికల్ సినారియోలో ప్రతి పేరెంట్ ఒక భయంతో, అభద్రతతో ఉన్నారు. సో ఆ భయం అనేది లేకుండా ఉండాలి అని అంటే జపాన్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి, సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ అదే కాకుండా మనం జాబ్ ప్రాస్పెక్టివ్ వైజ్ కూడా చూసుకుంటే అక్కడ ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ అండి. ఆ ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ అవ్వటం వల్ల మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ప్రిఫరింగ్ ద ఇండియన్ స్టూడెంట్స్. ఎందుకు మన ఇండియన్ స్టూడెంట్స్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అని అంటే అవర్ పీపుల్ ఆర్ హార్డ్ వర్కర్స్. అండ్ వాళ్ళకు కంపెనీ కూడా ఏంటంటే మీరు ఎక్కడ ఐఐటీలో చదివారా లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కాలేజీలో చదివారా అనేది చూడరండి. దే సీ దట్ యూ హ్యావ్ ఎ క్వాలిఫికేషన్ ఆర్ నాట్, అదర్వైజ్ మీరు పనిచేసే తత్వం ఉందా లేదా అనేది చూస్తారు. దాని తర్వాత మీకు లాంగ్వేజ్ వచ్చా లేదా అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి. ఆ లాంగ్వేజ్ గురించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? జనరల్గా స్టూడెంట్ ఎప్పుడైనా కానీ ఇక్కడి నుంచి బయలుదేరే ముందే మేము ఈ జపనీస్ లాంగ్వేజ్ని నిహాంగో అంటారండి. ఈ నిహాంగోని N5, N4, N3, N2, N1 అని ఉంటుందండి. అంటే బేసికల్గా దీన్ని 5 పార్ట్స్గా డివైడ్ చేసి ఉన్నారు. N5 అంటే బేసిక్ లాంగ్వేజ్ అండి. అంటే అంత ఈజీగా నేర్చుకోగలరా? జనరల్గా N5 ఈజ్ నథింగ్ బట్ వర్ణమాల టైప్ అనమాట. మన అక్షరాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అండి. సో N4కి వచ్చేసేదానికి ఒక సెంటెన్స్ ఫ్రేమింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. N3కి వచ్చేసేదానికి ఒక పారా ఇదండి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ దే ఆర్ లుకింగ్ ఫర్ N3 అనమాట. సో మేమేం చేస్తున్నామంటే వీఆర్ నాట్ టీచింగ్ ద స్టూడెంట్స్. అంటే జనరల్గా మార్కెట్లో అందరూ ఏంటంటే మాకు డ్యూలింగోలో మీరు నేర్చుకోవచ్చు కదా, లేదా ఇంకొక దాంట్లో నేర్చుకోవచ్చు కదా అన్న థాట్స్ ఉంటారండి. బట్ వాట్ వీ రికమెండ్ ద స్టూడెంట్స్ నాట్ టు గో విత్ దట్. ఎందుకు అని అంటే మీరు 10,000 పెట్టండి, 15,000 పెట్టండి, మళ్ళీ మీకు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాల్సిందే, మళ్ళీ స్టాండర్డైజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు పాస్ అవ్వాల్సిందే. ఇవన్నీ పాస్ అవ్వాలి అని అంటే మళ్ళీ మీరు రిపీట్ చేయాల్సిందే. సో ఇలాంటప్పుడు మేమనేది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ప్రొఫెసర్స్ని చూసుకోండి. సో వాట్ వీ డూ ఈజ్ దట్ వీ బ్రింగ్ ద ఫ్యాకల్టీ ఫ్రమ్ ద యూనివర్సిటీస్ ఆఫ్ జపాన్. సో జపాన్లో ఉన్న జపనీస్ లాంగ్వేజ్ టీచ్ చేసే టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత టీచ్ చేయించడం జరుగుతుందండి. దట్ ఈస్ ద బెస్ట్. మన స్టూడెంట్స్ జపనీస్ లాంగ్వేజ్ని ఎన్ని రోజుల్లో నేర్చుకోగలరండి? మినిమం అండి, ఎట్లేదన్నా కానీ ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి అంటే N5 కానీ N4 కానీ N3 కానీ ఏదైనా కానీ 4 to 5 months అయితే పడుతుందండి. 4 to 5 months ఇది 100% పట్టే టైం అండి. అండ్ ఐ హ్యావ్ ద స్టూడెంట్స్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 monthsలోనూ 3 monthsలో కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీ డోంట్ సే దట్ ఇంతే పడుతుంది టైం అనేది మేము చెప్పలేము. కాకపోతే మేము 100% అష్యూరెన్స్ ఇచ్చేది ఏంటంటే పేరెంట్స్కి మీరు డెఫినెట్గా యూ కౌంట్ ఇట్ అరౌండ్ 1 year or 1.5 year కౌంట్ చేసుకోమని చెప్తున్నామండి. సో మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇందాక నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ డిఫరెంట్ అండి. ఒకరు బాగా చదివే స్టూడెంట్ ఉంటాడు, యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, బిలో యావరేజ్ స్టూడెంట్ ఉంటారు. వీ ట్రీట్ ఎవ్రీ స్టూడెంట్ ఈక్వల్లీ. సో జపాన్ వెళ్ళాలంటే అసలు ఎలిజిబిలిటీ ఏంటి, ఎలాంటి కోర్సెస్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది? హరిత గారు చాలామందికి ఉన్న మెయిన్ డౌట్ ఇదే అండి. యాక్చువల్గా ఏంటంటే మీరు స్టాటిస్టిక్స్ కానీ తీసుకొని ఉంటే ఇవాళ రోజు వరకు 5 లక్షల మంది ఇంజనీర్స్ షార్టేజ్ ఉందండి. అందులో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్, AI ఇంజనీర్స్ అండ్ మెకానికల్, ఆల్ దీస్ ఇంజనీర్స్ విల్ గెట్ అ జాబ్ ఇమీడియట్లీ అండి. అండ్ అంతేకాకుండా టూరిజం ఇండస్ట్రీ, జపాన్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ where the boosting economy for them is one of the tourism is one of the area అనమాట.
సో అందులో కూడా జాబ్స్ ఉన్నాయండి. అండ్ వీ హ్యావ్ పీపుల్ మనం చూస్తే అండి ఆల్మోస్ట్ కొంతమంది స్టూడెంట్స్ ఆల్మోస్ట్ వెళ్ళి 1 year 1.5 year అయిపోయి దే ఆర్ ఎర్నింగ్ అరౌండ్ 4.5 to 5 lakh per month అనమాట. సో అలాంటి మంచి ఆపర్చునిటీస్ ఉన్న కంట్రీ ఇది. సో అందుకని చెప్పేసి మేము కూడా ఏమని చెప్తామంటే ప్రతి స్టూడెంట్కి లెర్న్ ద లాంగ్వేజ్. ఫస్ట్ మీరు లాంగ్వేజ్ ఎంత ఇదిగా నేర్చుకుంటారో ఆ లాంగ్వేజ్ ఆధారంగానే మీ గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది. అండ్ ద బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ జపనీస్ కంపెనీస్ అంటే అండి మీకు ఇక్కడ మీరు N5 N4 చేసే టైంలోనే ED+ విల్ మేక్ యూ టు పార్టిసిపేట్ విత్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్ అండి. సో మేమేంటంటే స్టూడెంట్ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే కండిషనల్ ఆఫర్ లెటర్ కూడా ఇష్యూ చేపిస్తున్నాం. కండిషనల్ ఆఫర్ లెటర్ అంటే మీరు మా కంపెనీకి వచ్చే టైం కల్లా యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ N3 అనేది వాళ్ళు కండిషన్ ఒకటి పెడుతున్నారండి. అది 100% స్టూడెంట్ విల్ గెట్ అన్ జాబ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ గోయింగ్ దేర్ ఆల్సో. ED+ ద్వారా జపాన్ వెళ్ళాలి అనుకుంటే జపాన్ వెళితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బ్రైట్ ఫ్యూచర్గా ఉంటుంది, బంగారు మయం అవుతుంది. నాకు తెలిసి ఈ వీడియోలో మనం అన్ని విషయాలు చెప్పాం. ఇంకా పేరెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, చాలా డీటెయిల్డ్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.